ఈ పక్షముగా ఇవాళ ఇక్కడ నిలబడే యోగ్యతను నాకు ఇచ్చినందుకు వందనాలు. ఇక్కడ నేనున్నప్పుడు ప్రభువా, నా ప్రాణాత్మ దేహంలో మీ స్వాధీనంలో పెట్టుకొని మీరు నా నోట ఉంచిన మాటలను మాత్రమే పలుకుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే సంఘం వింటుండగా ప్రభువా, వినగల చెవి, గ్రహించే మనసు, ఆచరించే జీవితాలు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము చదువుకున్న వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 33వ వచనం. ఇదిగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చుచూ ఉంది. ఈరోజు పునరుద్ధాన దినం అనగా యేసు ప్రభు శుభ శుక్రవారం రోజున సిలువ వేయబడి సమాధి చేయబడిన తర్వాత పునరుద్ధానుడైనటువంటి రోజు, అనగా సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి రోజు. క్రైస్తవులకి నాకు సంబంధించి ఇంతకంటే గొప్ప రోజు ఇంకొకటి ఉంటుందని నేను అనుకోను. హల్లెలూయా. క్రిస్మస్ పర్వదినమే, కానీ క్రిస్మస్కి పరిపూర్ణ అర్థాన్ని చెప్పేటువంటి పండుగ ఈస్టర్. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టాడు, కానీ ఆయన పుట్టుక లోకములో ఉండేటువంటి మానవాళికి శుభవాక్యం అయితే, ఆయన మరణం లోకములో ఉండేటువంటి మానవ జాతి యొక్క పాపములను ప్రక్షాళన చేసినటువంటి సంఘటన అయితే, లోకములో ఉండేటువంటి మానవ జాతి అంతా కూడా దేవుని రాజ్యములో ప్రవేశింపజేయగలిగినటువంటి మహత్తరమైనటువంటి వేడుక ఈ ఈస్టర్ పర్వదినం. హల్లెలూయా. ఎందుకంటే మిగిలినటువంటి పండుగలన్నీ కూడా ఈ లోకానికి సంబంధించినవే, కానీ ఇది ఒక్కటే మానవులకి ఒక నిరీక్షణ కలిగించేటువంటి పండుగ. ఏమిటా నిరీక్షణ అంటే పరలోకానికి సంబంధించిన నిరీక్షణ కలిగించేటువంటి పండుగ. ఈ పరలోకంలోనికి నువ్వు వస్తావు, దేవుని రాజ్యంలో ఉంటావు, దేవునితో పాటు ఉంటావు, దేవుని సన్నిధిలో ఉంటావు అనేటువంటి నిరీక్షణను కలిగించేటువంటి ఏకైక పండుగ ఈ పునరుద్ధాన పండుగ, ఈస్టర్ పండుగ. ప్రియమైనటువంటి వాళ్ళ, అయితే ఈస్టర్ని మనము పొద్దున్న లేచి సమాధుల దగ్గరికి వెళ్ళి జరుపుకోవడానికి పరిమితం చేసేసాం. ఈరోజు చాలామంది మన సంఘంలో కొంతమంది కనబడడం, ఎందుకంటే పొద్దున్నే సమాధుల దగ్గరికి వెళ్ళారు. వేరే ఊళ్ళలో వాళ్ళ పితరులు ఉన్నారు కదా, వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి పొలమాలు వేసి ఏదో చేసి రావడం. కానీ మనకు అందరికీ తెలిసినా కూడా మనం చేసే పొరపాటు ఇదే. సమాధుల్లో వాళ్ళు ఉన్నారా? మరి లేరని చెప్పడానికి ఎంత కష్టం చెప్పండి. సమాధుల్లో వాళ్ళు లేరు. ఎక్కడున్నారు? క్రీస్తునందు మృతి నొందిన వాళ్ళందరూ ఎక్కడున్నారంట? చదువుదామా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ముందు చదువుదాం. 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుచున్నారు. వారి క్రియలు వారి వెంట మరణించిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంట? చెప్పండి, ఏం చేస్తున్నారంట? విశ్రాంతి పొందుతున్నారు. ఏం చేస్తున్నారంట? విశ్రాంతి పొందుతున్నారు. అలాగే లూకాసు వార్తలో ఓ మాటను మనం చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయంలో 20, 21, 22 వచనాలు చూద్దాం. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు ముక్కలు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు. హల్లెలూయా.
ఎక్కడికి వెళ్తున్నారంటే యేసునందు విశ్వాసం ఉంచి మృతి నొందిన వాళ్ళందరూ దేవదూతల చేత ఎక్కడికి తీసుకెళ్ళబడుతున్నారంట? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండడానికి. వారి విశ్రాంతి స్థలం అదంట. హల్లెలూయా! వారి విశ్రాంతి స్థలం అదంట. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండడానికి వెళ్తూ ఉన్నారంట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాము. సిలువ వేయబడి తనలో క్షమాపణ అడిగినటువంటి దొంగతో ఆయన చెప్పినటువంటి మాట, నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావంట? పరదయస్సులో ఉంటావు అని చెప్పినటువంటి మాట. ప్రియులారా, సమాధుల్లో ఎవరు లేరు. సమాధుల్లో ఎవరు లేరు. సమాధుల్లో జ్ఞాపకం చేసుకోవడానికి ఏది లేదు. యేసు ప్రభు అన్నారు, మీరు సున్నం కొట్టినటువంటి సమాధులు పైన మాత్రము చాలా క్లీన్ గా పెడతారు, కానీ లోపలంతా ఏముందంట? ఎముకలు, అజితేంద్రియములతో నిండి ఉన్నది అని అంటాడు. అక్కడ ఇంకేమీ లేదు. శరీరంలో నశించిపోయేటువంటి ఎముకలు తప్ప అక్కడ ఇంకేమీ లేవు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అటువంటి చోట దేవుడిని ఆరాధించవలసిన అవసరం లేదు. వాళ్ళ ఆత్మలను పరదైష్ఠులోనికి చేర్చుకున్నటువంటి దేవుడిని ఆరాధించడానికి మనం దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. ఒకసారి చెప్పండి, కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! వారి ఆత్మలను పరదైష్ఠులోనికి చేర్చుకున్నటువంటి దేవుని ఆరాధించడానికి మనం ఇక్కడ కూడి ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకనే మనం చదువుకున్నటువంటి అపొస్తలుల కార్యముల గ్రంథంలో అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, వారందరూ దేనిని ప్రకటిస్తూ ఉన్నారంట? యేసుక్రీస్తు పునరుద్ధానమును ప్రకటిస్తూ ఉన్నారు. చదువు మరలా వాక్యం, అపొస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 33వ వచనం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. హల్లెలూయా! వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం చెప్తున్నారు. సువార్త అంటే ఏంటి చెప్పండి? సువార్త ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు అంటారా? సువార్త అంటే ఏంటో చెప్పండి. మీరు సువార్త వినే రక్షించబడ్డారా? సువార్త అంటే ఏంటి? యేసును నమ్ముకుంటే నీకు ఈ లోకంలో ఏ కష్టమో ఉండదు. సువార్త అదేనా? యేసును నమ్ముకుంటే నీకు ఈ లోకంలో ఏ రోగమో రాదు. అదేనా సువార్త? యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు ఈ లోకంలో డబ్బుకు కొదవే ఉండదు. ఇదేనా సువార్త? మీరు ఇట్లాంటి సువార్తని యేసయ్య నమ్ముకొని ఉంటే మీరు నెక్స్ట్ నరకానికి గేట్ దగ్గర ఉన్నారని అర్థం. మీరు ఇట్లాంటి సువార్తను నమ్ముకొని, ఇట్లాంటి సువార్తని యేసయ్య నమ్ముకొని ఉంటే నరకపు పొలిమేరల్లో ఉండాలని అర్థం. సువార్త అంటే ఏంటి చెప్పండి? చెప్పండి. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడదాం. హల్లెలూయా! చప్పట్లు కొడదాం. ఆయన మన పాపముల కొరకు చనిపోయినటువంటి దేవుని కుమారుడని, ఆయన సమాధి చేయబడ్డాడని, 3వ దినమున మరణమును గెలిచి తిరిగి లేచాడని మనం నమ్ముతున్నటువంటి ఈ వాక్యము సువార్త. ప్రియమైనటువంటి వాళ్ళారా, హల్లెలూయా! సువార్త యొక్క కంప్లీషన్ ఎక్కడో తెలుసా? యేసు లోకములో పుట్టాడు అనేటువంటిది సువార్త అయితే, యేసు అనేకులను స్వస్థపరిచాడు అనేది సువార్త అయితే, యేసుక్రీస్తు అనేక మందికి మేలు చేశాడు అనేది సువార్త అయితే, యేసుక్రీస్తు ఈ లోకములో ఉండబడిన మనుషుల పాపముల కొరకు మరణించాడు అనేది సువార్త అయితే, సువార్త యొక్క పరిపూర్ణత ఎక్కడో తెలుసా? యేసుక్రీస్తు మరణమును గెలిచి తిరిగి లేచాడు అనేది సువార్త యొక్క పరిపూర్ణత. హల్లెలూయా! యేసుక్రీస్తు పునరుద్ధానం లేకుండా సువార్త కంప్లీట్ అవ్వదు. హల్లెలూయా! సువార్తకు ముగింపులోనికి రాదు. సువార్త యొక్క ముగింపు ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. హల్లెలూయా! యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము లేకుండా సువార్తకి ముగింపు లేదు. మీరు ఎంతమంది నమ్ముతున్నారు యేసు ప్రభు సమాధిలో నుంచి తిరిగి లేచాడు? ఈ విషయాన్ని ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి. చేతులు ధైర్యంగా అతండి. హల్లెలూయా! ఎందుకంటే ఆయన సమాధిలో నుంచి లేచాడు కాబట్టే మనకు ఒక నిరీక్షణ. మనం చచ్చిపోతే కూడా మనం ఏమవుతామంట? సమాధిలో నుంచి లేపబడతాం. హల్లెలూయా! అపోస్తలులు 12 మంది అపోస్తలులు మనం చూసాం. అపోస్తలులు ఎవడైనా సరే, ఈ 12 మంది అపోస్తలుల్లో అక్కడ ఉన్నటువంటి యూదులు, రోమా ప్రభుత్వ అధికారులు,
పెద్దలు ఎవడైనా సరే నిన్ను చంపేస్తాను అని అంటే వాళ్ళు ఏమన్నారు చెప్పండి? ఏమన్నారు? ఇక మీదట జీవించున్నది నేను కాదు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, అప్పుడే అయిపోయింది నా లైఫ్. ఇక మీదట ఏమన్నా బ్రతుకుతుంటే అది ఎవరి కొరకంట? యేసయ్య కొరకే. ఇక మీదట నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఇది సువార్త. హల్లెలూయా. సువార్తను విశ్వసించిన వారి యొక్క బిహేవియర్ అది. హల్లెలూయా. సువార్తను విశ్వసిస్తున్నటువంటి వారి యొక్క ప్రవర్తన, నడవడి, ఇంకేం జరిగినా పర్లేదు, నేను యేసుక్రీస్తు చచ్చిపోయి తిరిగి లేచాడు, ఆయన నన్ను కూడా లేపుతాడు, నేను చచ్చిపోయినా నాకేం ప్రాబ్లం లేదు, కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటాను, తర్వాత మా సంఘం అంతా ఎత్తబడతారు, నేను కూడా వాళ్ళతో కలిసి పరలోకంలో ఉంటాను. హల్లెలూయా. దీని గురించి, ఈ లోకములో బ్రతుకుల గురించి, ఈ లోకములో జీవితాన్ని గురించి, ఈ లోకములో నెక్స్ట్ ఏం జరగబోతున్నటువంటిది టెన్షన్ లేనటువంటి జీవితం, స్వార్థను నమ్మినటువంటి వాడి జీవితం. హల్లెలూయా. పునరుద్ధాన శక్తి అది. హల్లెలూయా. పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలం. పోయిన సంవత్సరం నేర్చుకున్నాం, క్రీస్తును ఎరిగి ఉండటయు, ఆయన పునరుద్ధాన బలమును ఎరిగి ఉండటయు అనే వర్తమానాన్ని గత సంవత్సరం పునరుద్ధాన దినాన్ని మనము విన్నాం. ప్రియమైన సంవత్సరాల క్రితం కూడా మేము ఏడ గుర్తుపెట్టుకున్నామని అంటారేమో, గుర్తుపెట్టుకోవాలి. అది సువార్త. హల్లెలూయా. దేవుని గురించినటువంటి రక్షణ వార్త, అది మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే మన జీవితానికి మార్పును అందించినటువంటి వాక్యం అది. ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు యేసు ప్రభు సువార్త ప్రకారము పునరుద్ధారుడై తిరిగి లేచాడు. ఇది మనం నమ్ముతున్నటువంటి వాక్యం. ఒకవేళ యేసు ప్రభు సమాధిలో నుంచి లేచి ఉండకపోతే, నాకు ఎప్పుడు ఇట్లా క్వశ్చన్స్ ఇవే ఇష్టం వాక్యం. ఒకవేళ యేసు ప్రభు సమాధి నుంచి లేచి ఉండకపోతే మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? పునరుద్ధానం గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. మన విశ్వాసం అదే, యేసు ప్రభు దేవుని కుమారుడు, ఈ లోకానికి నా పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. అదే ఆయన చెప్పాడు కూడా. ఆయన చెప్పాడు, నీవు అతనికి యేసు అని పేరు పెడతావు, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే విడిపించును అని అన్నాడు. మనం దాన్ని నమ్మాం. యేసు ప్రభు దేవుని కుమారుడని ఆయనే చెప్పుకున్నాడు. ఈ లోకమంతా ఆయన సంచరిస్తున్నప్పుడు నేను ఆయన ఒకటే అని చెప్పాడు. నా ద్వారానే తప్ప మరి ఎవడు తండ్రి వద్దకు చేరలేడు అని ఆయన చెప్పాడు. మనం నమ్మాము ఆ మాటలన్నిటిని. అలాగే యేసు ప్రభు అన్నాడు, మనుషులందరి పాపముల కొరకు సిలువ మీద నా ప్రాణం పెట్టబోతున్నాను, నన్ను ఎవడు చంపే అధికారం లేదు, నా అంతటి నేనే నా ప్రాణమును పెడుతున్నాను, మరలా దాన్ని తిరిగి తీసుకునే అధికారం నాకు ఉంది ఆయన ప్రకటన చేశాడు. మనం నమ్మాం. ఆయన శిలువ మీద మరణించాడు. ఇదిగో నా కొరకు మరణించడం లేదు, నా పాపాల కొరకు మరణించడం లేదు, మానవ జాతి అందరి పాపాల కొరకు నేను మరణిస్తున్నాను దేవుని వాక్యంలో చెప్పాడు. మనం నమ్మాం. ఆయన అన్నాడు, నేను పునరుద్ధారుడనై తిరిగి లేచాను. మూడవ దినమున తన శిష్యులందరికీ కనబడ్డాడు. 40 రోజుల పాటు దర్శనాలు ఇస్తున్నాడు. దాదాపు 500 మందికి పైగా ఒకేసారి కనబడ్డాడు. మరి ఎన్ని వేల మంది ఆయన దర్శించుకున్నాడో, మరణమును గెలిచి సమాధి నుంచి లేచిన తర్వాత ఈ 40 దినాలలోపు ఎన్నిసార్లు ఆయన ఎంతమందికి ప్రత్యక్షమయ్యాడో మనకు తెలియదు. కానీ బైబిల్ రికార్డ్స్ ప్రకారం మనకున్నటువంటి చరిత్ర ఆధారముగా 1000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలను ఆయన దర్శించాడు. వాళ్ళందరూ కూడా ప్రభువునందు విశ్వాసం కలిగినటువంటి వారిని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళు మనకి చెప్పారు, ఆయన పునరుద్ధారుడు అయ్యారు, మేము చూసాం అని చెప్పారు. అదే వాడు పాటించింది, మనం నమ్మాం. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు ఇదంతా ట్రాష్ అయితే, ఒకవేళ ఇదంతా అబద్ధమైతే, ఒకవేళ యేసుక్రీస్తు పునరుద్ధారుడు కాకపోతే మన పరిస్థితి ఏంటి? పునరుద్ధార దినాన ఆయన పునరుద్ధాన బలం గురించి ఏదో చెప్తారని మేము వస్తే ఇట్లాంటి ప్రశ్నలు ఏంటి అని అనుకుంటున్నారా? మన విశ్వాసాన్ని లోకం ప్రశ్నిస్తుంది ప్రియులారా. వాళ్ళు మన దాకా రాకముందే ప్రశ్నించుకొని మనమే ఆన్సర్తో రెడీగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన విశ్వాసం ఈ లోకంలో ఏది సంపాదించుకోవడం కొరకు ఏర్పాటు చేయబడిన విశ్వాసం కాదు. పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం సవాలు చేసేటువంటి ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పడానికి క్రైస్తవ సంఘం సిద్ధపడి ఉండాలి. అందుకనే ఈ మాటలు ఈ సమయంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఇవాళ అంతా కూడా మన కాన్సన్ట్రేషన్ అంతా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మీద పెడదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
15వ అధ్యాయం మీద మనం మనసు పెట్టుకుందాం. అందులో నుంచి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. దానికంటే ముందు 1వ వచనం చదవండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచు ఉన్నాను. 3 నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. సువార్త ఏంటంట? లేఖనముల ప్రకారము క్రీస్తు మృతి పొందెను, చదవండి, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ఆయన మరణాన్ని గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడినది. ఆయన సమాధి చేయబడ్డాన్ని గురించి దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన పునరుద్ధారముల గురించి దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ లేఖనముల ప్రకారము ఆయన చనిపోయాడు, ఆ లేఖనముల ప్రకారము ఆయన సమాధి చేయబడ్డాడు, ఆ లేఖనముల ప్రకారమే 3వ దినమున పునరుద్ధారుడిగా తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచి చాలా మందికి కనబడ్డాడు. చదువున తర్వాత వచ్చిన ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు చూసారా, 500 కంటే ఎక్కువైన జనాభాకి ఒకేసారి కనబడ్డాడు. వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు, కొంతమంది నిద్రించారు. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కనబడి అకాలమందు పుట్టినట్టు నాకును కనబడెను. ఎవరికి కనబడ్డాడంటే ఆయన అపోస్తలులకు కనబడ్డాడు. 500 మంది కంటే ఎక్కువ జన సమూహానికి ఒకేసారి కనబడ్డాడు. అట్లాగే యాకోబుకు, అనగా యేసుక్రీస్తు యొక్క తమ్ముడైనటువంటి యాకోబుకు కనబడ్డాడు. ఆ తర్వాత అకాలమందు పుట్టినటువంటి భక్తుడైనటువంటి పౌలు గారికి కూడా దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తూ క్రైస్తవ సంఘాన్ని హింసించే ప్రయత్నంలో ఉన్నటువంటి ఆయనకు కనబడి, సౌలా సౌలా, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అని మాట్లాడాడు. హల్లెలూయా. వీళ్ళందరూ ఎవరంట? యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రజలు. హల్లెలూయా. వీళ్ళందరూ యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని ప్రత్యక్షముగా చూసినటువంటి ప్రజలు. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు, పౌలు గారు అంటున్నాడు, నేను వేసిన ప్రశ్న ఆయన కూడా వేస్తున్నాడు. ఏమంటున్నాడు చదువుదాం. 13వ వచనం. మృతుల పునరుద్ధానము లేని ఎడల, మృతుల పునరుద్ధానం లేకపోతే ఏం లేదంట, క్రీస్తు కూడా. మీలో కొంతమందికి జనరల్ అభిప్రాయం ఒకటి ఉంటుంది, చచ్చిపోతాం, చచ్చిపోయిన తర్వాత నేను లేసే దేవుడు, చూసే దేవుడు. నీ విశ్వాసం అదే, నేను చచ్చిపోయిన తర్వాత కూడా బ్రతుకుతాను, నేను బ్రతికే ఉంటాను. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడ చచ్చిపోవడం, నెక్స్ట్ సెకండ్లో పరదేశంలో ఉంటాను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కొంతమందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను చచ్చిపోతాను కానీ నెక్స్ట్ సెకండ్లో ఎక్కడికి వెళ్ళనంట, పరదేశికి వెళ్ళను. చాలా మంది కనబడతా ఉంటాను నేను అనుకుంటాను. మనోడు కూడా నాకు కనబడ్డాడు అని చెప్తుంటాడు. ఎక్కడ కనబడింది? ప్రసంగి గ్రంథంలో ఏం చెప్పాడు దేవుడు? చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో. మొన్న అయిన ఎంతసేపు అదన్నా ఎన్ని సమాజ కార్యక్రమాలు చదివమ్మా? 12:7. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన. ఎక్కడికి వెళ్తారమ్మా? ఇక్కడ చచ్చిపోతే నెక్స్ట్ సెకండ్లో ఎక్కడికి వెళ్ళిపోవాలంట? ఈ మధ్యలో కనబడేది ఎక్కడ? మీరు మధ్యలో కనబడేది ఎక్కడ? మన్నైనది వెనుకటి వలె భూమికి చేరుతుంది,
ఆత్మ దానిని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. యేసయ్య చెప్పాడు, ఇప్పుడు చచ్చిపోతే మన ఇద్దరం ఎక్కడికి వెళ్తాము, పరదేశికి వెళ్ళిపోతామని చెప్పాడు. ఆ లాజరు చచ్చిపోయిన తర్వాత దేవుని దూతలు ఆయన ఎక్కడికి తీసుకెళ్లారంట, పరదేశికి తీసుకెళ్లారని చూస్తున్నాం. మరణించినటువంటి వాళ్ళు మరుక్షణము విశ్రాంతి స్థలంలోకి వెళ్తున్నారని ప్రకటన గ్రంథంలో మనం చదివాం. వీళ్ళందరూ పునరుద్ధానం అయిపోయి ఎక్కడికి వెళ్తున్నారని, చనిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్తున్నారు. ఆయన అక్కడ ఉండబోతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు మరలా వచ్చినప్పుడు మనం ఏమవుతామంట, పునరుద్ధానం అవుతాం. హల్లెలూయా. మరలా వచ్చినప్పుడు మనం ఏమైపోతామంట, పునరుద్ధానం అయిపోతాం. ఇప్పుడు అదే అంటున్నాడు ఆయన. ఒకవేళ మృతుల పునరుద్ధానం లేకపోతే, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారనే విశ్వాసం లేకపోతే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవడం వేస్ట్. చచ్చిపోయిన వాడు బ్రతుకుతాడు అనే నమ్మకం లేకపోతే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవడం వేస్ట్. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకునేది ఎందుకంట, ఈ లోకంలో మరణించిన తర్వాత యుగాయుగములు పరలోకములో దేవుని సన్నిధిలో బ్రతుకుతాము అనే నిశ్చయతను కలిగి ఉండడానికి. హల్లెలూయా. ఇంకా ఏ వాగ్దానం ఆయన చేయలేదు ఈ లోకంలో మనకు. ఈ లోకంలో జీవించుచున్నంత కాలము పరిశుద్ధులుగా జీవించడానికి మన కొరకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఇది ఆయన వాగ్దానం అయితే, ఆయన అతి గొప్ప వాగ్దానం ఏమిటో తెలుసా, మనమందరము ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారము ఆయనతో కూడా పరదేశంలో ఉంటామనేది మన నిశ్చయత. అందుకని యేసయ్య అన్నాడు, నేను వెళుతున్నాను, మీరు మీ పాపముల్లోనే ఉండి చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తున్నానో మీరు ఆ చోటికి రాలేదు. నేను ఎందుకు వెళ్తున్నానో తెలుసా, మీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళ్తున్నాను. హల్లెలూయా. మన కోసం ఏం రెడీ చేస్తున్నాడంట ఆయన, మంచి ఇల్లు కట్టే పనిలో ఉన్నాడు. అపార్ట్మెంట్స్, డూప్లెక్స్, విల్లాస్ కట్టే పనిలో ఉన్నాడు ఆయన. నమ్మరా? గట్టిగా చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ వెళ్ళా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అక్కడ వెళ్ళా ఉందో లేదో చూసుకోండి, సరేనా? ఇక్కడ నాకు గజం చోటు కూడా లేకపోయినా పర్వాలే, అక్కడ ఉందో లేదో చూసుకోండి. ఎందుకంటే అది మన చిరకాల నివాసము. హల్లెలూయా. అది మన చిరకాల నివాసం. మనం ఉండబోయేది అక్కడ, మనం ఉండబోయేది అక్కడ. ఏడేదో టెంపరీగా 4 రోజులు ఉండిపోవడానికి వచ్చినాం, అర్థమైందా? జస్ట్ కొన్ని రోజులు ఉండిపోవడానికి వచ్చినాం. పంపించాడు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. జాగ్రత్తగా ఉంటే అక్కడికి వెళ్తాం, లేకపోతే మళ్ళీ మన ఇష్టానుసారంగా బ్రతికితే ఇక్కడే ఉండిపోతాం. ఇదే మన జీవితం. యేసు ప్రభు ఈ మానవ జాతిని పునరుద్ధరింపజేయడానికి, పునరుద్ధానము కలిగించడానికి సమాధిలో నుంచి మొట్టమొదట బయటికి వచ్చిన వాడు ఆయనే. ఒకవేళ పునరుద్ధానం అనేది లేకపోతే, మానవులు బ్రతుకుతారనేటువంటి నిశ్చయత కనుక లేకపోతే, మనం యేసు ప్రభువునందు నిరీక్షణ ఉంచింది కేవలము వ్యర్థమైపోతుంది. చదువు. మరియు క్రీస్తు లేపబడి ఉండకపోతే, ఇప్పుడు మనం చెప్తున్న వాక్యాలన్నీ ఏంటంట, ఒకవేళ యేసు ప్రభు లేకపోతే యేసు ప్రభుని గురించి మాట్లాడుకోవడమే వేస్ట్. ఎందుకంటే ఆయన మనిషిలాగా పుట్టాడు, మనిషిలాగా బ్రతికాడు, ఇంకొంచెం బెటర్గా బతికాడు, చచ్చిపోయినాడు, అయిపోయింది స్టోరీ. కానీ యేసుక్రీస్తు అక్కడితో ఆగిపోలేదు. హల్లెలూయా. అక్కడితో ఆగిపోలేదు. యేసుక్రీస్తు సమాధి లోపల నుంచి మరలా బయటకు వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ మనకి ఎవరికైనా సరే చచ్చిపోయిన వాళ్ళు అంటే మనకి చాలా గౌరవం ఉంటుంది, ఇష్టపడతాం. మా నాయన లేడే, మా అమ్మ లేదే, మా అన్న లేడే, మా తమ్ముడు లేడే, వాడు ఉండుంటే బాగుండేది అని అనుకుంటాం కొన్ని కష్ట సమయాల్లో. సడన్గా వాడు చెదురుగా నిలబడ్డాడంటే ఎంతమంది ఇక్కడ ఉంటారో నాకు తెలియదు, ఎంతమంది ఇక్కడ ఉంటారో నాకు తెలియదు. ఎందుకంటే పునరుద్ధానం అనేటువంటిది మనం నమ్మలేనటువంటి విషయం. కానీ యేసు ప్రభు పునరుద్ధారణై వచ్చాడు. హల్లెలూయా. మనుషులకు అసాధ్యమైన కార్యములను చేయువాడు దేవుడు. హల్లెలూయా. వాక్యంలో అంటున్నాడు, మనుషులకు అసాధ్యమైన వాటిని చేయువాడు దేవుడు. ఒకవేళ అందరిలాగే ఈ లోకానికి వచ్చి, అందరిలాగే బ్రతికి, అందరిలాగే మంచి మనిషిగా ఎలా బ్రతకాలో చూపించి ఆయన చచ్చిపోయి ఉన్నట్లయితే, ఇదిగో యేసు ప్రభువుని గురించి ఈ లోకంలో ఉండే గొప్ప నాయకుల గురించి ఎలా మాట్లాడుకుంటామో అంతకంటే మాట్లాడుకోవడానికి ఇంకేమీ లేదు. కానీ నా యేసు ప్రభువుని గురించి 2000 సంవత్సరములుగా ప్రతి ఆదివారం
అవసరమైనటువంటి ప్రతి సమయంలో ప్రతి వేళ ప్రకటన జరుగుతూ ఉన్నదంటే కారణం ఏమిటో తెలుసా? నా యేసు ప్రభు మరణముతో ఆగిపోలేదు, మరణమును గెలిచి తిరిగి లేచి బ్రతికి వచ్చి మనందరిలో నివసిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పునరుద్ధాన బలమే యేసు ప్రభువుని గురించి ఇప్పటిదాకా ప్రకటన చేస్తూ ఉన్నది. హల్లెలూయా. మిగిలిన జాతీయ నాయకుల గురించి, గొప్ప గొప్ప నాయకుల గురించి వాళ్ళు సచ్చినరోజు పుట్టినరోజు ఆ 2 రోజులు తప్పితే ఇంకెప్పుడు జ్ఞాపకానికి రాదు. కానీ యేసయ్య ప్రతిరోజు జ్ఞాపకం వస్తాడు మనకు. హల్లెలూయా. ప్రతిరోజు జ్ఞాపకం వస్తాడు. ప్రతి క్రైస్తవుని జీవితంలో క్రైస్తవ జీవితం ఏంటి? లోకంలో ఉండే ప్రతి ఒక్కడికి ప్రతిరోజు జ్ఞాపకం వస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట సువార్త ప్రకటించబడుతూ ఉంది, ఎక్కడో ఒక చోట జనాలు వింటూనే ఉన్నారు. యేసు ప్రభు దేవుని కుమారుడిని ప్రకటిస్తూ ఉన్నాడు. చర్చి కనబడ్డప్పుడల్లా యేసయ్య దేవుడు అంటున్నారు. కనబడినటువంటి చోటు లేదు, వెలువడినటువంటి చోటు లేదు, గ్రహింపలేనటువంటి చోటు లేదు. నా యేసు రాజ్యము ప్రతి హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పునరుద్ధారుడు అయ్యాడు. వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తు లేపబడకుండా ఉంటే మా సువార్త ఏమైపోయిందంట? వ్యర్థమైపోతుంది. చదువునైనా మీరు ఇప్పటిదాకా నమ్ముకున్నారే, మీ విశ్వాసం కూడా ఏమైపోతుందంట? వ్యర్థమైపోతుంది. ఇన్ని రోజులు మన భక్తి కదా, యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు ఇన్ని రోజులు నిజాయితీగా బ్రతకాలని ఎంతో ధనాన్ని మనం కోల్పోయాం. ఒకవేళ అన్యాయస్తులంగా బ్రతుకుంటే ఎంతో సంపాదించుకుని ఉండేటువంటి వాళ్ళమేమో. యథార్థంగా బ్రతకాలి, దేవునికి నమ్మకంగా బ్రతకాలి అని ఎన్నో లక్షల రూపాయలు నువ్వు పోగొట్టుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి. అదంతా కూడా యేసు ప్రభు తిరిగి లేవకపోతే వ్యర్థమే. నీ విశ్వాసం ఏమైపోతుందంట? వ్యర్థమైపోతుంది. కానీ దేవుడు మనలను సిగ్గుపరచువాడు కాదు. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నటువంటి దాని కొరకు ప్రయాసపడుతుంటే నువ్వు నేను లోకములో లేని దాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఈ లోకములో మనకు కనబడిన దాని కొరకు, ఎప్పుడు మనం చూడని దాని కొరకు, ఎప్పుడు మన కళ్ళ ముందుకు రాని దాని కొరకు నువ్వు నేను నిరీక్షిస్తూ ఉన్నాం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన వాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మాట ఇచ్చిన నీవు మాట తప్పుటకు అబద్ధికుడవా, నా వంటి నరుడవా. మాట ఇచ్చిన నీవు మాట తప్పుటకు అబద్ధికుడవా, నా వంటి నరుడవా. వాగ్దాన పూర్ణుడా, వాగ్దానమిచ్చి నీవు నెరవేర్చువాడవు. వాగ్దాన పూర్ణుడా, వాగ్దానమిచ్చి నీవు నెరవేర్చువాడవు. మాట ఇచ్చిన నీవు మాట తప్పుటకు అబద్ధికుడవా, నా వంటి నరుడవా. ఆయన అబద్ధికుడు కాదు, మనలాగా మనిషి కాదు. వాగ్దానం ఇచ్చి దానిని నిలబెట్టుకునేటువంటి యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రశ్నిస్తున్నటువంటి దేవుడు. 100 సంవత్సరాల వయసులో నేను నీ కుమారుడిని ఇస్తానంటే హేళన చేసినటువంటి అబ్రహాము యొక్క విశ్వాసమును బలపరిచినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అలాగే తన యొక్క జీవితంలో ఏది సాధ్యం కాదనుకున్నాడో, రేపు ఎల్లుండో చచ్చిపోయేటువంటి స్థితిలో ఉండబడినటువంటి హిజ్కియాకు 2 నిమిషాల్లో మాటను పంపించి 3 రోజుల్లో నువ్వు దేవుని మందిరానికి వస్తావని వాగ్దానం చేసి బ్రతికించినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి మర్చిపోయేటువంటి వాడు కాదు. ఆయన మాట ఇచ్చిన దేవుడు, ఆయన పునరుద్ధారుడయ్యాడు. నీ విశ్వాసమునకు విలువనిచ్చేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. నీ విశ్వాసమును కాపాడేటువంటి దేవుడు. దానియేలు సింహపు బోనులో వేయబడినప్పుడు దానియేలు చుట్టూ తన యొక్క దూతలను కాపలా ఉంచి సింహములు అతనికి హాని చేయకుండా నిలబెట్టి, దానియేలు నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా, నీ విశ్వాసం గొప్పదేనా అని అడిగితే, నా దేవుడు నన్ను రక్షించాడు, నా విశ్వాసం నిజమైనది అని సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు మనల్ని సిగ్గుపరచు దేవుడు కాదు, విశ్వాసమును వ్యర్థపరిచేటువంటి దేవుడు కాదు. వాక్యంలో భక్తుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, ఒకవేళ యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాకపోతే మీ విశ్వాసము వ్యర్థమైపోతుంది. చదవండి. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గురించి
మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా కనబడుచున్నాం. ఇప్పుడు సేవకులందరూ ఏమైపోతారంట? అబద్ధికులు అయిపోతారంట. దైవజనులందరూ ఏమైపోతారంట? అబద్ధికులు అయిపోతారంట. బైబిల్ కాలేజీలన్నీ ఏమైపోతాయంట? అబద్ధాన్ని బోధించేటువంటి స్కూల్స్ అయిపోతాయంట. ఈ లోకంలో కనబడుతున్నటువంటి యథార్థ పరులందరూ అబద్ధికులుగా కనబడతారంట. ఒకవేళ యేసు ప్రభు మృతుల్లో నుంచి తిరిగి లేచి ఉండకపోతే. 16వ వచనం చదువు. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను ఎక్కడున్నారంట? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని 1 తిమోతి పత్రిక 1:15 వచనంలో చదువుతున్నాం కదా. అలాగే లూకా సువార్త 19:10 వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, ఇదిగో నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చుడనే మాట చదువుతున్నాం కదా. దాన్ని చదివి మనం విశ్వాసం ఉంచాం కదా. ఒకవేళ యేసుక్రీస్తు లేపబడకపోతే మనం ఇంకను ఏమై ఉన్నామంట? పాపులమే. మనం ఇంకను ఏమై ఉన్నామంట? పాపము వలన వచ్చే జీతము. మనం మరణపు నీడలోనే ఇంకా బ్రతుకుతా ఉన్నాం. మరణం ఇంకా మనల్ని ఆవరించి ఉంది. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. హల్లెలూయా. దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపెను. మన పాపములను తీసివేయబడాలంటే ఆయన రక్తము చిందించడం ఎంత ముఖ్యమో, ఆయన సమాధిలో నుంచి బయటికి రావడం కూడా అంతే ముఖ్యమైనటువంటిది. ప్రియమైనటువంటి వారు, ఆయన సమాధిలో నుంచి ఎప్పుడైతే బయటికి వచ్చాడో, పాపము వలన చచ్చిపోయినటువంటి ప్రతి మానవుడు కూడా దేవుడు కృప చూపితే బయటికి వస్తాడు అనే నిశ్చయత మనకు కలిగించాడు. హల్లెలూయా. మీ నిశ్చయత ఏంటో నాకు తెలియదు. నాకు ఒకటే నిశ్చయత, ఒకవేళ ఈ క్షణాన దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతే నేను దేవుడు తన యొక్క పరివారంతో ఈ లోకానికి వచ్చేటప్పుడు నేను ఆయనతో ఉంటాను. హల్లెలూయా. మీరు ఉంటారో లేదో, మీ విశ్వాసం ఏంటో నాకు తెలియదు. నేను నమ్మిన సువార్త ఇది, నేను విశ్వసిస్తున్న సువార్త, నేను జీవిస్తున్నటువంటి సువార్త ఇది. ఈ సువార్త కొరకే కదా భక్తుడైనటువంటి పౌలు గారు నిలబడ్డాడు ధైర్యంగా. 3 సార్లు సముద్ర ప్రయాణంలో ప్రాణాపాయంలో ఉన్నాడంట. 3 సార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడంట. అనేక సార్లు జాగరణాలతో ఉన్నాడంట, నిద్రలేమితో ఉన్నాడంట, ఉపవాసంతో ఉన్నాడంట, ఆకలితో ఉన్నాడంట, దిగంబరంగా ఉన్నాడంట. ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే పునరుద్ధానుడైనటువంటి యేసయ్యను గురించి ప్రకటించడానికి. హల్లెలూయా. పునరుద్ధానుడైనటువంటి యేసయ్యను గురించి ప్రకటించడానికి పాట పాడు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో. పేతురు గారినంట సిలువ వేయడానికి తీసుకెళ్తున్నారంట. యేసయ్య చెప్పాడు. ఈరోజు ఉదయాన్నే పునరుద్ధాన ధ్యానం గురించి నేను చదువుకుంటా ఉండేటప్పుడు ఉదయాన్నే లేచి పేతురు గారు జ్ఞాపకం వచ్చారు నాకు. ఆయన చెప్తూ ఉన్నాడు. పేతురు గారి గురించి యేసయ్య చివరిగా ఏం చెప్పాడు తెలుసా? యేసయ్య పేతురుతో ఏం చెప్పాడు తెలుసా? పేతురు, ఇప్పుడు నువ్వు బలంతో ఉన్నావు, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నావు, ఏం చెయ్యాలంటే అది చేస్తున్నావు, నువ్వు ముసలుడు అవుతావు. ముసలుడు అయిన తర్వాత నీ నడుమును ఇంకొకడు కట్టి నీకు ఇష్టం కాని స్థలానికి తీసుకెళ్తాడు అని చెప్పాడు. అది పేతురు గారి మరణాన్ని గురించి చెప్పాడని యోహాను సువార్తలో రాశారు. నేను ఆలోచిస్తా ఉన్నా, పేతురు గారు సిలువ వేయబడినటువంటి ఆ క్షణానికి, యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, పేతురు గారు సిలువ వేయబడినటువంటి క్షణానికి ముందు పేతురు గారి భార్య ఇద్దరిని 2 జైళ్ళలో వేస్తారు.
జైలు అంటే మన కనబడే జైలు అనుకునే కాదు. ఓ పెద్ద గుంట, లోతైన గుంట తవ్వి గుంటలో పడేస్తాం. మనం అక్కడే ఉంటాం గుంటలో, లోపలంతా చీకటి, పైన మూతేసేస్తాం. ఆ చిల్లు ఉండే మూత, గాలి రావాలి కదా మనకు, చిల్లు ఉండే మూత వేస్తాం. లోపలికి వెళ్తురు రాదు, గాఢాంధకారం. అన్నీ అక్కడే, 1, 2 ఎన్ని ఉన్నాయో అన్నీ అక్కడే ఉండాలి, అక్కడే తినాలి, పెట్టిన ఆహారాన్ని అక్కడే బ్రతకాలి. అలాంటి కఠినమైనటువంటి భయంకరమైనటువంటి వేదనను అనుభవించాడు. పేతురు గారిని తీసుకెళ్ళి ఈరోజు నేను సిలువ వేయబోతున్నావు అని. పేతురు రిక్వెస్ట్ ఏంటో తెలుసా? యేసు ప్రభుని సిలువ వేసినట్టు నన్ను సిలువ వేయబాకండి, తల క్రిందకి కాళ్ళు పైకి పెట్టి నన్ను సిలువ వేయి. ఎందుకంటే ఆయనలాగా సిలువ వేయించుకునే అర్హత నాకు లేదు. హల్లెలూయా. సిలువ వేయడానికి తీసుకెళ్తా ఉన్నారంట, నడుచుకుంటూ వెళ్తున్నారు, సైనికులు ఉన్నారు. పేతురుని మెంటల్గా టార్చర్ పెట్టడానికి పేతురు గారి వైఫ్ని కూడా పక్కన చెరసాల్లో ఉండిందంట. ఆయన తీసుకొచ్చి పేతురు గారి ఎదురు నిలబెట్టారంట. పేతురు గారు ఎదురుగా ఆయన భార్య రావడం చూసి హృదయం అంతా ఒక రకమైన కాంతి చెందేశాడంట. అయినా కూడా సరే వెంటనే ధైర్యం తెచ్చుకొని పేతురు గారి భార్యను చూసి చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, అలాగే నేను కూడా సిలువ వేయబడబోతున్నాను. నా సాగు జ్ఞాపకం వస్తే ప్రభు నీ జ్ఞాపకానికి రావాలి, నేను జ్ఞాపకం రాకూడదు అన్నారంట. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, అలా పేతురు చచ్చిపోవడానికి ధైర్యం వహించడానికి కారణం ఏంటో ఒక మాట చెప్పేస్తే వదిలేస్తారు ఆయన్ని. యేసు ప్రభు దేవుని కుమారుడు కాదండి, ఏదో మా కర్మ కాదు మేము ప్రకటన చేసాం అనేసి అయిపోద్ది. కానీ ఆయన ఏమాత్రం తొడగకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే యేసు ప్రభు కొరకు నన్ను సిలువేస్తున్నారా, హ్యాపీ. కానీ ఒకటే ఒక రిక్వెస్ట్, నన్ను కాళ్ళు పైకి తల కిందకి పెట్టి సిలువేయండి అన్నారంట. హల్లెలూయా. ఇది అపొస్తలుల యొక్క విశ్వాసం. ఎందుకో తెలుసా? వాళ్ళు పునరుద్ధారుడైన యేసు ప్రభువును చూశారు. హల్లెలూయా. పునరుద్ధారుడైన యేసు ప్రభువును చూశారు. ఆయన బలం ఎట్లాంటిదో చూశాడు. చచ్చిపోయి సమాధిలో నుంచి బయటకు వచ్చినటువంటి మనిషిని చూశారు. పేతురు, నువ్వు భయపడబాకు, నువ్వు చచ్చిపోతే నాలాగే నువ్వు కూడా బయటకు వస్తావు, నేను నీ కొరకు ప్లేస్ ప్రిపేర్ చేయడానికి వెళ్తున్నాను, గెట్ రెడీ అన్నాడు. ఒక మాట యేసు ప్రభు కొరకు చచ్చిపోవడానికి రెడీ చేసింది. హల్లెలూయా. యాకోబు, యోహాన్ గారి యొక్క తమ్ముడు యాకోబు యేసు ప్రభుని ప్రకటిస్తున్నాడని చెప్పి బాడీని పడుకోబెట్టి సెంటర్లో నరికేశాడు. ఏం భయపడలా, నేను వదిలేస్తాను, ఏసైని వదిలేస్తాను, నన్ను వదిలే లేదు, చంపేయండి. ఎందుకంటే నా యేసు పునరుద్ధానుడు, నేను కూడా పునరుద్ధారుడు అవుతాను. హల్లెలూయా. అదే వాక్యం చదివాం. యేసు ప్రభు పునరుద్ధారుడు అయ్యాడు కనుక అపొస్తలులందరూ ఏం చేశారంట? ఆయన పునరుద్ధానమును ప్రకటన చేయుచుండిరి. నువ్వు నేను అందుకే ఉన్నాం ప్రియమైనటువంటి వారు. పునరుద్ధానముల గురించి, పునరుద్ధాన బలముల గురించి, పునరుద్ధానం తర్వాత ఏం జరగబోతుందో ఈ ప్రపంచానికి తెలియజేయడానికే నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. చదువు 17వ వచనం. క్రీస్తు లేపబడిన యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ పాపములోనే. ఇప్పుడు యేసు ప్రభు పునరుద్ధారుడు అయ్యాడు కనుక మనం వెళ్ళలేమంట పాపంలో లేదు. మనల్ని ఏమని పిలిచాడు యేసయ్య? ఏమని పిలిచాడు? పరిశుద్ధులు అన్నాడు. చదువుతారా? 1 కొరింథీ పత్రిక 1:1 దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడును పిలువబడిన పౌలును, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని. ఎవరంట? మనము పరిశుద్ధులముగా ఉండడానికి పిలువబడిన వారు. మనం పరిశుద్ధులం. దేవుని సంఘం ఎవరంట? పరిశుద్ధులు. దేవుని ప్రజలు ఎందుకు రక్షించబడుతున్నారంట? పరిశుద్ధులుగా ఉండడానికి. మనం పాపంలో ఉండిపోలేదు, మన పాపములు పరిహరించబడ్డాయి. యేసు ప్రభు మన పాపాలన్నింటినీ తీసుకెళ్లి సమాధి చేసి వచ్చాడు, తిరిగి బ్రతికొచ్చాడు. నేను బ్రతికాను, మీలో ఇప్పుడు పాపం లేదు, మీరు కూడా నాలాగే బ్రతుకుతారు అని లోకానికి సవాలు విసిరి మనల్ని ధైర్యపరిచినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. చదువునాను. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు కూడా ఒకవేళ యేసు ప్రభు సమాధిలో లేవకపోతే తిరిగి ఇప్పటికే యేసు ప్రభువుని నమ్ముకొని చనిపోయిన వాళ్ళందరూ ఏమైపోయారంట?
నశించిపోయారు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఏమైపోయారో కూడా మనకు తెలియదు. కానీ అలా కాదు, నువ్వు నేను యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాం, ఆయన పునరుద్ధారుడు అయ్యాడు. యేసు నందు మనకంటే విశ్వాసం ఉంచి చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారంట, మరలా బ్రతుకుతున్నారు. హల్లెలూయా. వాళ్ళు నశించిపోలేదు, వాళ్ళు మరలా బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ వచ్చిన ఒకటి వస్తుంది, చదువుతాం 19వ వచనం. ఎప్పుడంట? ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన యెడల మనుషులందరికంటే. ఇప్పుడు ఈ బ్యాచ్ లో మీరు ఎంతమంది ఉన్నారో ఆలోచించుకోండి. ఎవరంటాడు? ఎప్పటి వరకైనా నిరీక్షణ యేసు ప్రభు కోసం? ఈ జీవిత కాలము మట్టుకే. ఏమిటి జీవితకాలం మట్టుకు దేవుని యందు నిరీక్షణ ఉంచడం? మన వల్ల కాని రోగం మనకు వస్తే దానిలో నుంచి మనల్ని విడిపించి ఇంకొద్ది రోజులు బతికిచ్చి అయ్యో ఈయనకి 50 సంవత్సరాలే, అప్పుడే సరిపోవడం ఏంటి, ఇంకా చాలా ఆయుష్ ఉంది కదా, ఈ 50 సంవత్సరాలు ఇంకా 20 30 బ్రతుకుతాడేనా? ప్రభువా, ఆ 20 30 కూడా బతికిచ్చేసి నీకు నేను కానుకిస్తాను, సాక్ష్యం చెప్పుకుంటాను. దీనికోసమే బతుకుతున్నావా? ప్రభువా, ఇలా కూడా నేను బ్రతుకుతూ ఉన్నాను, ఇదిగో నీ బిడ్డలం అయితే మాకు ఈ కష్టాలు ఎందుకు రావాలి, మాకు ఈ ఇబ్బందులు ఎందుకు రావాలి, మేము లోటుతో ఎందుకు బతకాలి, ఆకలితో ఎందుకు బతకాలి, సమృద్ధిని మాకు సమృద్ధినిస్తే నువ్వు దేవుడు అని ఒప్పుకుంటాను, నీకు దశమ భాగం కూడా ఇస్తాను. ఈ జీవిత కాలం మట్టుకే. ఎంతకాలం ఈ సమృద్ధి? ఎంతకాలం? ఇప్పటికే అనే చెప్పుకుంటాం, మనం మిమ్మల్ని చెప్తే బాధపడతాం. ఇప్పటికే 48 వచ్చేసింది కదా. దేవుని చిత్రం అయితే ఇంకొక 22, 70 కదా ఆయన మనకి ఇచ్చింది. మరీ బలం ఉంటే ఇప్పుడు అంత బలం కూడా లేదు కదా, మరీ బలం ఉంటే ఇంకో 10, ఇంకొక 22. ఈ 22 సంవత్సరాలకి 48 ఏళ్ళు దాటించిన వాడికి 22 సంవత్సరాలు సమృద్ధిలో బ్రతకడం కోసం యేసు ప్రభువుని నమ్ముకుంటే, ఇంకా సంపాదించుకొని బ్రతకడానికి యేసు ప్రభువుని నమ్ముకుంటే, ఈ జీవిత కాలము మట్టుకే యేసు ప్రభువునందు విశ్వాసము కలిగిన వారమైతే చెప్పండి. వాక్యం చదవండి అమ్మా. మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. ఈ లిస్ట్ లో మీరు ఎంతమంది ఉన్నారు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము బ్యాచ్ అన్నమాట. ఎవరేంటో ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని దిగులు పడే బ్యాచ్. ఈ బ్యాచ్లో మీరు ఉన్నారా? ఈ బ్యాచ్లో మీరుంటే యేసు ప్రభుకి మీకు సెట్ అవుతుంది. వదిలేయండి, ఆయన్ని వదిలేయండి. ఎందుకంటే యేసు ప్రభు అవన్నీ ఇయడానికి ఈ లోకానికి రాలేదు. నేను షూర్గా చెప్తాను, నేను చెప్పే సువార్తలే, నీకు ఇష్టం ఉంటే ఇష్టం లేకపోయింది. యేసు ప్రభు నిన్ను పోషించడానికి రాలేదు, నీకు బెటర్ లైఫ్ ఇవ్వడానికి రాలేదు, బెటర్ జాబ్ ఇవ్వడానికి రాలేదు, దీనికంటే బెటర్ ప్లేస్ ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ లోకము పరిశుద్ధులు ఉండడానికి తగినటువంటి స్థలము కాదు, దీనికంటే బెటర్ ప్లేస్ ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆ ప్లేస్ని ప్రిపేర్ చేయడానికి ఆయన వెళ్ళిపోయాడు. ఈ లోకము మట్టుకే, ఈ జీవిత కాలము మట్టుకే యేసు ప్రభువునందు నీవు విశ్వాసము కలిగిన వాడవైతే మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అంట. అందరికంటే. నేను ఒక స్టోరీ చెప్తా. స్టోరీ కాదు, నాకు స్టోరీ చెప్పడం ఇష్టం, బైబిల్లో నుంచి చెప్తా. ఛాలెంజ్గా తీసుకోండి. మీరు అనుకునే బ్లెస్సింగ్ ఏంటో, బైబిల్లో ఉండే బ్లెస్సింగ్ ఏంటో నేను చూపిస్తాను. తేడా. మీరు అనుకునే బ్లెస్సింగ్ ఏంటి? ప్రభు ఆశీర్వదించు. ప్రభు మన నోటి నుంచి వచ్చి ఫస్ట్ పదం ఏంటో తెలుసు? ప్రార్థన అంటే ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఇందాక మనం లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ఆయన గురించి చూస్తున్నాం, అవునా? పేరు ఆయన్ని మన చిన్నప్పటి నుంచి సండే స్కూల్ కథలు అయ్యండి, మళ్ళీ ఎత్తుక్కోవాల్సిన పని. ఎవరైనా లాజరు ఎట్లున్నాడంట? తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు,
కట్టుకునేదానికి గుట్టలు లేవు, శరీరంలో ఆరోగ్యం లేదు. అవునా? ఆశీర్వాదమా ఇది? మన ఎవరి దృష్టిలో అయినా ఇది ఆశీర్వాదం. కానీ ఆయన ఇంటి ఎదురుగానే, ఆయన కూర్చునే స్థలానికి ఎదురుగానే ఇంకొకడు ఉన్నాడు. వాడికి తినడానికి తిండి ఉందంట, మిగిలిపోయి టేబుల్ కింద పడేస్తున్నాడంట. మిగిలిపోయి టేబుల్ కింద పడేస్తున్నాడంట. తినడానికి కొంతమందికి ఎక్కడు, కొంతమంది పిల్లలు నగలిపోయి కూడా ఏం నచ్చలేదంట, కూర నచ్చలేదంట, నగలిపోయి కూడా ఏం చేస్తున్నావు 14 నుంచి ఇంట్లో కూర్చొని మంచి కూర చేయకుండా. కొంతమంది పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు అను పిసికి కొడుతుంటారు, తింటున్నారు కదా. వాడికి తిని మిగిలిపోయిందంట, మిగిలిపోయిన దాన్ని కింద పడేస్తున్నాడంట, మిగిలిపోయిన దాన్ని బయట పడేస్తున్నాడంట. మంచి ఇల్లు ఉందంట, విలాసవంతమైనటువంటి ఇల్లు ఉందంట, ఇంకేం సౌకర్యాలు ఉన్నాయో నాకు తెలియదు, ఆయనకి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఆశీర్వదించబడిన వాళ్ళు వీళ్ళిద్దరిలో? మీ లెక్కన ఎవరు ఆశీర్వదించబడినాడు కదా? ఇద్దరు చచ్చిపోయినారు, అందరికీ జరిగేది. ఇద్దరు చచ్చిపోయినారు. ఇద్దరు చచ్చిపోయిన తర్వాత ఎవరు ఆశీర్వదించబడిన వాళ్ళు? కాదు కదా. మీ లెక్క ప్రకారం ఎవరు ఆశీర్వదించబడిన వాళ్ళు? ధనవంతులు కదా. ఈ జీవితకాలం మట్టుకే కదా మీరు ఎత్తుతున్నారు. అప్పుడు ఈ ధనవంతుడు ఏమైనాడంట? దౌర్భాగ్యుడైనాడు. హల్లెలూయా. ఈ ధనవంతుడు ఏమైనాడంట? దౌర్భాగ్యుడయ్యాడు. ఈ లోకములో ఏ దౌర్భాగ్యముతో బ్రతుకుతున్నాడని నువ్వు అనుకున్నావో వాడేమైనాడంట? ధనవంతుడైనాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఆశీర్వాదపు కొలత వేరు, దేవుని ఆశీర్వాదపు కొలత వేరు. నువ్వు మనుషులను చూసే విధానం వేరు, దేవుడు మనుషులను చూసే విధానం వేరు. నీ చేత్కారం వేరు, దేవుని చేత్కారం వేరు. నీ గౌరవం వేరు, దేవుని గౌరవం వేరు. దేవుడు మనుషులను గణపరిచే విధానం వేరు. లాజరును దేవుడు గణపరిచాడు. ఈ లోకం మట్టుకే నువ్వు బతికితే నీకంటే దౌర్భాగ్యుడు ఈ లోకంలో ఇంకెవ్వరూ ఉండడు. పోయి యేసు పండుగ రోజులు తీసుకోవడానికి వచ్చినట్టు నేను తెలియదు. ప్రియులారా, మీ విశ్వాసాన్ని ఇంకొకసారి రేపాలని నేను ఈ మాట చెప్తున్నాను. దేనికోసం నువ్వు బ్రతుకుతుండేది? క్రీస్తునందు జీవించడం కోసం బ్రతుకుతున్నావా? క్రీస్తు పునరుద్ధారణ అయ్యాడు కాబట్టి నేను కూడా పునరుద్ధారణ అవుతాను, అందుకే యేసయ్యను నమ్ముకున్నాను అని బ్రతుకుతున్నావు. వాక్యం అన్నాడు, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై. ఇప్పుడు యేసు ప్రభు పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నాం. యేసు ప్రభు పునరుద్ధానుడు అయినాడంట. ఎలా అంటే పరిశుద్ధుడైన పౌలు గారు చెప్తారు, ఆయన ప్రథమ ఫలము అని అంటారు. ఎవరైనా ప్రథమ ఫలము, ఫస్ట్. మృతుల్లో నుంచి లేచిన వాళ్ళలో మొదటి వాడు ఎవరంట? యేసు ప్రభు, ప్రథమ ఫలము. ఇప్పుడు మిగిలినటువంటి ఫ్రూట్స్ అన్నీ వెనకాల రావాలంట. వాళ్ళు ఎవరో తెలుసా? మనమందరము. హల్లెలూయా. వాళ్ళు ఎవరో తెలుసా? మనమందరము. యేసు ప్రభు ఎలాగైతే సమాధిలో పెట్టబడ్డాడో, యేసు ప్రభు ఎలాగైతే సమాధిలో నుంచి బయటకు వచ్చాడో, అలాగుననే నువ్వు నేను బయటికి కూడా వస్తామని యేసు ప్రభు మాటలు నమ్మినటువంటి మనమందరము ఆయన యొక్క సెకండ్ లిస్ట్ లో ఉన్నటువంటి ఫ్రూట్ మనమందరం. చదువుతారా? 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చును, మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలో బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ప్రతి వాడు వాళ్ళ వాళ్ళ వరుసలో. ఏమిటి వరుస? ఏమిటి వరుస? ఎవరి లైన్లో వాళ్ళు. మనకంటే ముందుగా అపోస్తలులు ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు క్రీస్తు కొరకు శ్రమ పడ్డ వాళ్ళు, ప్రాణం పెట్టిన వాళ్ళు. ఏమైనా పర్లేదు, యేసు ప్రభుని గురించి చెప్పకుండా మేము ఉండలేమన్నాడు.
సమాజ మందిరంలో దగ్గరికి తీసుకెళ్తే మేము యేసు ప్రభువుని గురించి మాట్లాడొద్దని మీకు చెప్పలేదా అని అధికారులు అంటే పేతురు ఏమన్నాడు తెలుసా? మీరు అధికారులే కాదనడం లేదు, కానీ దేవుని మాట వినడం మేలా, మనుషుల మాట వినడం లేదు. మేము ఆయన మాటను ప్రకటించాలి, ఆయన మాట వినకుండా మేము ఉండలేము. హల్లెలూయా. కొడతామంటే కొట్టుకో. హల్లెలూయా. వాక్యంలో ఏమన్నాడో తెలుసా? ఇదిగో క్రీస్తుని గురించిన నింద అనుభవించడం గొప్ప భాగ్యమని ఎంచుకొని, దేవుని ప్రజలతో ఉండడం నింద అని అనుకోకుండా గొప్ప భాగ్యమని ఎంచుకొని, వాడు తను కొట్టినందుకంట మహదానందంతో తిరిగి వెళ్ళింది అని వాక్యంలో రాస్తాం. ఎందుకంటే ఏసై కొట్టు కదా మనం దెబ్బలు తిన్నాము, పర్లేదు. ఏసైని కొట్టినప్పుడు మనల్ని కూడా కొడితే పర్లేదు. అంటే మనం ఎట్లా బ్రతుకుతున్నాం తెలుసా? ఏసై లాగే బ్రతుకుతున్నాం. ఏసై నచ్చలా జనానికి, కాబట్టి మనం కూడా నచ్చట్లా. మనం నచ్చినా నచ్చకపోయినా పర్లేదు, ఏసైకి మనం నచ్చితే చాలు అనుకుని బ్రతికేశారండి. హల్లెలూయా. ఫస్ట్ లైన్లో వాళ్ళు ఉంటారు, తర్వాత వరుసలో మనం అందరం ఉంటాం. హల్లెలూయా. హతసాక్షులు అందరూ ఉంటారు. యేసు ప్రభు కొరకు, ఆయన నామం కొరకు, ఆయన సువార్త కొరకు చచ్చిపోయినటువంటి వాళ్ళందరూ, విశ్వాసం కొరకు చచ్చిపోయినటువంటి వాళ్ళందరూ ఉంటారు. ఆ తర్వాత వరుసలో మనం అందరం ఉంటాం. ప్రతి వాడును తన తన వరుసలో బ్రతికించబడతాడు. ప్రథమ ఫలము క్రీస్తు. చదువునాను. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఎప్పుడంట? యేసు ప్రభు రెండవ రాకడలో మనమందరము బ్రతికించబడతాం. హల్లెలూయా. యేసు ప్రభు రెండవ రాకడలో మనమందరము బ్రతికించబడతాం. మనం ఎదురు చూస్తున్నది ఆయన రాకడ కొరకు. హల్లెలూయా. ఆయన రాకడ కొరకు. ఆయన పునరుద్ధానుడు. నువ్వు నేను కూడా పునరుద్ధానుడు అవుతాం. హల్లెలూయా. ఈ విశ్వాసం కలిగిన వాడే క్రైస్తవుడు. ఈ విశ్వాసం లేనివాడు క్రైస్తవుడు కాదు. ఈ విశ్వాసం లేకపోతే నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? యేసు ప్రభు లోకములో పుట్టాడు, క్రిస్మస్ కొత్త గుడ్డలు అన్ని కొనుక్కో, సంతోషం, ఎంజాయ్ చేయి, నో ప్రాబ్లం. కానీ సమాధిలో నుంచి గెలిచి తిరిగి లేచిన యేసయ్య యందు విశ్వాసం లేకపోతే నువ్వు క్రైస్తవుడు కావు. పునరుద్ధానుడు అయినటువంటి యేసునందు విశ్వాసం లేకపోతే నువ్వు క్రైస్తవుడు. నీ విశ్వాసానికి ముగింపు లేదా స్వార్థ యొక్క పరిపూర్ణత పునరుద్ధానము. ఈ పునరుద్ధాన బలాన్ని దేవుడు నీలో పెట్టాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎలాగైతే సమాధిలో పండుకొని 3వ రోజు నేను తిరిగి లేస్తానని చెప్పాడో, నువ్వు నేను కూడా అట్లాగే చెప్పాలి. ఇదిగో యేసు ప్రభు పునరుద్ధాన బలం నాలో ఉంది. యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చేటప్పుడు నేను కూడా లేస్తాను. ఈ పునరుద్ధాన బలం నీలో పెట్టాడు ఆయన. దాని యందు నువ్వు విశ్వాసం ఉంచి దాన్ని ప్రకటన చేసేటువంటి వాడవై ఉండాలి. నువ్వు ప్రకటన చేస్తున్నావా ఎవరికైనా? ఈ మధ్య మరి అదేంటది దేన స్వార్థ ఎక్కువైపోయింది. దేన స్వార్థ ఏంటి? దేన స్వార్థ అనుకుంటున్నారా? స్వార్థ చెప్తుంటారు. ఎట్లా చెప్తుంటారు? ఒరే ఏం అన్యాయం చేశాడు రా ఏసై మిమ్మల్ని, ఎందుకు మనుషులు ఏమంతా పట్టం పెట్టుకుంటున్నారు, మీరు నమ్ముకుంటే ఏమైపోయింది? ఇది కాదు సువార్త. మనుషుల్లో మన గురించి సంతాపం కలిగించే మాటలు కాదు సువార్త. సువార్త అంటే ఏంటో తెలుసా? నీ రాజు విజయ వీరుడై లేచాడు. హల్లెలూయా. ఆయన మళ్ళా రాబోతున్నాడు. ఆయన కోసం నేను ఎదురు చూస్తా ఉన్నాను. ఇది నా విశ్వాసం. ఇది చంపితే ఆగిపోతుందా? కొడితే ఆగిపోతుందా? తిడితే ఆగిపోతుందా? ఆగిపోయే విశ్వాసం కాదు ఇది, సాగిపోయే విశ్వాసం అది. హల్లెలూయా. ఇట్టి విశ్వాసం కలిగిన వారమై దేవుని కొరకు నిలబడవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి వారు, ఇది పునరుద్ధాన స్వార్థ. నీకుందా విశ్వాసం? ఒకవేళ ఈ లోకం కోసమే యేసయ్యను నమ్ముకునేవాడు ఉంటే ప్లీజ్ నెక్స్ట్ సండే నుంచి చర్చికి రావాలి. ఈ లోకం మట్టుకే మీరు యేసు ప్రభు నమ్ము టైం వేస్ట్. మీకు టైం వేస్ట్. ఎందుకంటే యేసు ప్రభు అవి ప్రామిస్ చేయదు. ఆయన వాగ్దానం ఒకటే, ఈ లోకంలో బ్రతకడానికి పరిశుద్ధాత్మని ఇస్తాను, ఈ లోక జీవితం అయిపోయిన తర్వాత వాగ్దాన దేశంలో స్థానం ఇస్తాను. దాని కొరకే యేసయ్యను ఈ లోకం మట్టుకే నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసమై మనుషులందరికంటే ఎందుకు దౌర్భాగ్యుడు అయి ఉండాలి? మనుషుల్లాగే బ్రతుకులు కూడా. మనుషుల్లాగే బ్రతుకు. నువ్వెందుకు దౌర్భాగ్యుడు కావాలి? యేసు ప్రభుని వదిలేస్తే ధనవంతుడు అయిపోతావు, డౌట్ లేదు ఈ లోకంలో. కానీ యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? నేను ధనవంతుడిని కావాలని
ఆయన నా కొరకు దరిద్రుడిగా మారాడు. హల్లెలూయా. ఆయన నా కొరకు దరిద్రుడిగా మారాడు. ఆయన నన్ను తీసుకెళ్ళి ధనవంతులు ఉండేటువంటి స్థలంలో కూర్చోబెట్టబోతూ ఉన్నాడు. ఆ స్థలంలో బంగారు వీధులు ఉంటాయి. వెలుతురికి లైట్లు అక్కర్లేదు, సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు. అక్కడ దేవుని దూతల సమూహం ఉంటుంది. సెక్యూరిటీ అవసరం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం లేదు, టెలిఫోన్ డిపార్ట్మెంట్ అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవసరం లేదు, పరలోకములో డాక్టర్స్ అవసరం లేదు, మెడికల్ డిపార్ట్మెంట్ అవసరం లేదు, నర్సములు అవసరం లేదు, డాక్టర్లు అవసరం లేదు, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవసరం లేదు. ఏ ఊరు అవసరం లేనటువంటి పరలోక రాజ్యము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. అందులో దేవుని మందిరం ఉంది. ఆ మందిరంలో దేవుని నిబంధన మందసం ఉంది. ఆ మందసంలో ఉండి వస్తున్నటువంటి అతి పరిశుద్ధమైనటువంటి వెలుగు కాంతి రేఖలు మనలందరినీ కమ్ముకొట్టు ఉండగా ఆ సువిశాలమైనటువంటి దేశంలో నువ్వు ఇష్టానుసారముగా నా ఇష్టానుసారముగా దేవుణ్ణి మహిమపరుస్తూ జీవ గ్రంథంలో రాయబడినటువంటి వారందరితో కలిసి సహవాసము చేస్తూ జీవవృక్ష ఫలములను తింటూ జీవ జలములను తాగుతూ మనము బ్రతకబోయేటువంటి రాజ్యము కొరకు ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నేను దానికోసం ప్రిపేర్ అవుతున్నా. నువ్వు దేనికోసం ప్రిపేర్ అవుతున్నావు? యేసయ్య అన్నాడు, రేపటి దినముల గురించి చింతించకూడదు, రేపటి దినము దాని సంగతుల గురించి. అది ఆయన చెప్పాడు. రేపటి గురించి ఎందుకమ్మా టెన్షన్? రేపు ఉంటుందో లేదో రేపటికే తెలియదు. నువ్వు ప్రస్తుతం ఏంటి? ఈరోజు నువ్వు యేసయ్యని నమ్ముకున్నావా? ఈరోజు చచ్చిపోతే దేవుని రాజ్యానికి వెళ్తావా? పరలోకంలో ఉంటావా? ఇది నువ్వు ఆలోచించాల్సిన విషయం. దీని గురించి వదిలేసి రేపెట్ట, ఎల్లుండెట్ట, మొన్నాడెట్ట, ఈ లోకం మట్టుకే యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యమై నీ ప్రయాస దేని కొరకు నాకు తెలియదు. నువ్వు వింటున్న రక్షణ సువార్త ఏం వింటున్నావో నాకు తెలియదు. కానీ ఇది రక్షణ సువార్త. ఇది రక్షణ సువార్త. కనుమేంటి ప్రార్థన చేస్తాం. పునరుద్ధానుడనా యేసయ్యా. మోకరించగలిగిన వాళ్ళు మోకరించలేని వాళ్ళు హ్యాపీగా కూర్చోవచ్చు. పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించి జీవనము, మరణము గెలిచి బ్రతికించి జీవనము, స్తుతి పాడుతూ నిన్ను కనపరచుతూ ఆరాధించెదను స్తుతి పాడుతూ నిన్ను కనపరచుతూ ఆరాధించెదను
జీవితం. ఆయన కొరకే, లోకం కొరకు కాదు. ఈ జీవిత కాలం మట్టుకే నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు అయ్యింది. వద్దు ప్రియులారా, మనకి ఈ జీవిత కాలం కొరకు కాదు కదా యేసయ్యను నమ్ముకునింది. పరలోక రాజ్యం పోరాడుదాం, ప్రయత్నిద్దాం. దేవుడు అనుగ్రహించినటువంటి శక్తి కొలది చేతలైనంత మేరకు మన పనిని చేద్దాం. కానీ మన నిరీక్షణ ప్రభు కొరకే, ఆయన రాజ్యం కొరకే, ఆయన రాకడ కొరకే ఎదురు చూస్తున్నాం. ఈ సృష్టి మొత్తం ఎదురు చూస్తుంది, నువ్వు నేనే కాదు. సృష్టి మొత్తం విమోచన కొరకు ఎదురు చూస్తుంది, నువ్వు నేను ఎదురు చూస్తుంది. ఈ నిరీక్షణ సమాధిలో నుంచి తిరిగి లేచిన యేసయ్య నాకు ఇచ్చాడు. పునరుద్ధారుడైన యేసయ్య నాకు ఇచ్చాడు. బండను చీల్చుకొని బయటకు వచ్చిన యేసయ్య నాకు ఇచ్చాడు. నీకుందా? లేకపోతే ఆలోచించు. ఏ సువార్తను విన్నాం, ఏ సువార్త కోసం బ్రతుకుతున్నావు, ఏ సువార్త నీ జీవితంలో నెరవేరాలని ఆరాటపడుతూ బ్రతుకుతున్నావు. ఒకవేళ దానికోసం అయితే వద్దు సహోదరుడా, యేసయ్య నీకు తగినవాడు కాదు. యేసయ్య నీకు తగినవాడు కాదు. ఆయన ఎవరికి తగినవాడో తెలుసా? మేఘాల మీద రాబోతున్నటువంటి యేసయ్యను చూడడానికి ఆరాటపడుతున్నటువంటి వారి కొరకు తగినవాడు. తన కొరకు రాబోతున్నటువంటి వరుడైనటువంటి క్రీస్తు యేసు కొరకు తనను తాను సిద్ధపరచుకున్నటువంటి వధువు కొరకు తగినటువంటి వాడు. నీ కొరకు కాదు. నువ్వు వేరే స్వార్థ విన్నావు, వేరే స్వార్థ కొరకు నువ్వు బ్రతుకుతున్నావు. నీకు యేసయ్య తగినవాడు కాదు. ఒకవేళ ఆయనకు తగిన వాడుగా నువ్వు మారాలనుకుంటే ఇవాళ విన్నటువంటి సువార్తకు నువ్వు, ఇవాళ విన్నటువంటి సువార్త ప్రాణాధారం అని ఎంచుకో. ఇవాళ విన్నటువంటి సువార్త కొరకు జీవితాన్ని సమర్పణ చేయి. ఇది పునరుద్ధాన విజయము. నువ్వు సమర్పణ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇప్పటిదాకా నా కోసం బ్రతికినటువంటి వీడు యేసయ్య పార్టీలోకి వెళ్ళిపోతున్నాడని అపవాది ఓటమిని విజయశీలుడైనటువంటి యేసుక్రీస్తు జయమును పొందుతూ ఉన్నారు. నువ్వు యేసయ్య పక్షం, అపవాది పక్షం ఆలోచించు. యేసయ్య పక్షం, అపవాది పక్షం ఆలోచించు. యేసు వార్త, యేసు వార్త, యేసు వార్త కొరకు నువ్వు పరిగెడుతున్నావు. విజయశీలుడైనటువంటి యేసు. మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణాన్ని ప్రశ్నించినటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన స్వార్థ కొరకు పరిగెట్టాలి. నా ప్రయాణం అందుకే, నీ ప్రయాణం ఎందుకు ఆలోచించి. అలాగే ప్రార్థనలోనే ఉన్నాం. చెప్పినటువంటి వాక్యాన్ని దేవుడు ఈ దినమందు మన